గారు, మహాత్మా సావిత్రిబాయి పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఇట్లా ఎంతోమంది పెద్దలు త్యాగం చేసి మన విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిలకు, అమ్మాయిలంటే ఏంటి, వంట ఇంటి కుందేళ్ళు, కేవలం అమ్మాయిలు వంట మాత్రమే చేయాలి, చదువుకోవాల్సిన అవసరం లేదు, అమ్మాయిలకు చదువెందుకు అనేటువంటి రోజుల నుంచి అమ్మాయిలకు కూడా చదువు అవసరమే, అమ్మాయిలు కూడా ఈ సమాజంలో సగభాగం, సమానత్వం కాబట్టి అమ్మాయిలను కూడా అన్ని రంగాలలో ఆరితేరేటట్లుగా చదివించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కేజీబీవీ స్కూలు కస్తూరిబా గాంధీ విద్యానిలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విద్యానిలయాలు ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద విద్యార్థినులు, ఆడపిల్లలందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఈ విద్యాలయాలను పెట్టిండ్రు. మీరు ఈ విద్యాలయాలను గొప్పగా ఉపయోగించుకోవాలి. ఆడపిల్లకు చదివేందుకని వెక్కిరించినటువంటి రోజు నుంచి ఆడపిల్లలు చాలా గొప్పగా, మీకు తెలుసు కదా, ఆపరేషన్ సింధూర్లో 2 సైనికులు, గొప్ప సైన్యాధికారులు తెలుసు కదా, మహిళలే కదా, గొప్పగా యుద్ధం చేసి వాళ్ళని శత్రువులను ముట్టడించి మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు కదా. మరి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్, కల్పన చావ్లా వెళ్ళిండ్రు కదా. మరి అంతేకాకుండా సైన్యంలో కూడా గొప్ప అధికారులుగా ఉంటున్నారు, సైన్యాధికారులుగా ఉంటున్నారు, గొప్ప డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, గొప్పగా ఆడవాళ్ళు, మహిళలు కూడా గొప్పగా అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. ఈరోజు క్రీడల్లో కూడా అనేక బంగారు పథకాలను తీసుకొస్తున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఆడవాళ్ళు తక్కువనా? ఎందులో తక్కువ కాదు, ఆడవాళ్ళు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో మరి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు చేయాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు మీ జీవితం, మీ బాల్య జీవితం ఏదైతే ఉందో, ఈ చదువుకునేటువంటి జీవితం ఏదైతే ఉందో చాలా విలువైనటువంటి జీవితము. ఈ జీవితాన్ని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్క సెకండ్ కూడా, పోయిన సెకండ్ మళ్ళీ వస్తుందా? రాదు. ఉదాహరణకు ఒక్క సెకండ్లో రైలు మిస్ అవుతుంది, మళ్ళీ వస్తుందా? ఆ ప్రయాణం వేస్ట్ అయినట్లే కదా. కాబట్టి మన యొక్క సమయం వెరీ వాల్యుబుల్. డోంట్ వేస్ట్ యువర్ టైం. అంతేకాకుండా డోంట్ వేస్ట్ యువర్ టాలెంట్. నీకు మంచి తెలివైనటువంటి ఒక గొప్ప మేధస్సు ఉంది, మైండ్ ఉంది, గొప్పగా కళాకారులు మంచి చిత్రలేఖనం చేయగలుగుతారు, మంచి గానం, పాట పాడగలరు.